అంటే పక్కనే లోకేష్ గారిని అన్ని దేశాలు తిరుగుతున్నాడు ఆయన. ఇండస్ట్రీస్ రావాలి. చిన్న రాష్ట్రం, విడిపోయి ఉన్న రాష్ట్రం, రెవెన్యూ తక్కువ. ఈ రెవెన్యూ తక్కువైన రాష్ట్రానికి హైదరాబాదులో సైబర్ సిటీ లాగా కనుక ఎక్కువ కంపెనీలు వస్తే ఆటోమేటిక్గా రెవెన్యూ పెరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందరికీ తెలిసిన లాజిక్ ఇది. దానికోసం ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన లోకేష్ గారు తిరగని దేశం లేదు, ఇన్వైట్ చేయని పారిశ్రామికవేత్తలు లేరు. వాళ్ళు అంత కష్టపడి పనిచేస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పనండి. ఈయన పేరు మార్గాని భరత్, మాజీ ఎంపీ. రాజమండ్రి మొన్న ఎమ్మెల్యే పోటీ చేసి ఆయన కూడా చిత్తుగా ఓడిపోయాడు. ఓడిపోయి ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని వీళ్ళు డెవలప్ చేస్తూ ఉంటే వీళ్ళు చేసే పని ఏంటో చెప్తాను రండి. అది మరి ఎందుకు పెట్టడం లేదండి? చలివేంద్రం టెంట్ ఎందుకు పెట్టడం లేదు? టెంట్ ఎందుకు పెట్టడం లేదు? టెంట్ ఎందుకు పెట్టడం లేదు? టెంట్ ఎందుకు పెట్టడం లేదు? మేము టెంట్ పెట్టుకుంటా ఉంటే ఎందుకు పెట్టడం లేదు? ఎందుకు పెట్టడం లేదు? రాజమండ్రిలో చలివేంద్రాన్ని అడ్డుకున్న పోలీసులపై మాజీ ఎంపీ భరత్ ఫైర్ అటండి. ఏంటండి? చలివేంద్రాన్ని అడ్డుకున్నారు. చలివేంద్రం అంటే మీకు తెలుసు కదా, చిన్న పాకేస్తారు, లేదో టెంట్ కడతారు, అక్కడ 4 కొండలు పెడతారు. కొండ ఒకటి 150 రూపాయలు 200 ఉంటుంది. ఆ కొండలు పెడతారు వరుసగా 1, 2, 3, 4, 5 కొండలు పెడతారు. ఈయన ఎంపీ కాబట్టి 10 కొండలు పెట్టి ఉండొచ్చు. అలాగే అక్కడ ఒక గ్లాస్ పెట్టి ఆ గ్లాస్కి చైనీస్ కడతారు, తెలిసిందే కదా. అందులో నుంచి మంచినీళ్ళు ముంచుకుని తాగేది. అది చలివేంద్రం అంటే. ఆ చలివేంద్రం కోసం మనోడు వీరాది వీరుల్లాగా 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఏది మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేసిన వాళ్ళలాగా, లేదా వైసీపీ నుంచి 1,00,000 మందికి 1000 మందికో 10,000 మందికో జీవితాన్ని ఇచ్చేసిన వాళ్ళలాగా గొడవ పోలీసులతోటి, శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేయటం, ఎక్కడ పడితే అక్కడ అశాంతి గొడవలు రేపడం. అంటే ఎవరన్నా పెట్టుబడిదారుడు వస్తే ఏడ్రా బాబు రాష్ట్రం అంతా ఇలా గొడవలు అయిపోతుంది, అక్కడికి వెళ్ళకూడదు, పెట్టుబడి పెట్టకూడదు, ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ రాకూడదు అని అడ్డుపడే పని. లేకపోతే చలివేంద్రం కోసం గొడవ ఏంటండి? ఎవడు చెప్పేవాళ్ళు లేక కానీ ఏదే చలివేంద్రం. ఆ చలివేంద్రం కోసం మళ్ళీ పోలీసులతో గొడవ, మళ్ళీ మాజీ ఎంపీ. ఎంత కామెడీగా ఉంటాయి పనులు. ఇలాంటి వాళ్ళు మరి ఎలాగండి వీళ్ళు రాజకీయంలో ఇంకా బాగానే వచ్చాయండి 11 సీట్లు. ఎక్కడో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఆ 11 అన్నీ వచ్చాయి కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే గెలాలి ఈ పార్టీలో. మిగతా వాళ్ళందరూ అసలు ఎవరో పెద్దగా పేరు ప్రఖ్యాతలు గతంలో రెచ్చిపోయిన వాళ్ళు కాదండి, సామాన్యులు ఎగ్గారంతే ఈ వైసీపీ పార్టీలో. రేపు వచ్చేసరికి వాళ్ళు కూడా ఉండరు. ఇదండి వీళ్ళ పరిస్థితి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేశారు పెట్టే చలివేంద్రంకి. గట్టిగా అయితే తిప్పు కొడితే 3,500 4,000 అవుతుంది దానికి ఒక ఎంపీ ఫైటింగు, దానికి ఏమో 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి ఫోటోని మళ్ళీ విలన్ ఫోజులో ఆయన ఫోటో వేయటం, పోలీసు వాళ్ళు మీరు రెచ్చిపోవడం. ఏడురా బాబు ఓవరాక్షన్ ఏంటండి బాబు, నాకు అర్థం కాదు. ఎంత చీప్గా ఉంటాయండి వీళ్ళ పనులు. చూడటానికి వచ్చాం. పోలీసులు మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎందుకు వచ్చి అడ్డుకుంటున్నారో మాకు అర్థం కావట్లా. ఓపెనింగ్లు మేము ఎందుకు చేస్తాం నాకు అర్థం కావట్లేదు. అదేదో రీఓపెనింగ్ అని పెట్టారు. ఇప్పుడు ఒక బాధ్యత కలిగిన ఎంపీగా పనిచేశాను 7 నియోజకవర్గాలకి. రీఓపెనింగ్లు కానీ రిబ్బన్ కటింగ్లు కానీ మేము ఎందుకు చేస్తామండి? ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రావచ్చు. ఇంతమంది పోలీసులు ఉండాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు దేశభక్తి చాటుకునేదానికి రేపు నా పుట్టినరోజు సందర్భంగా కొంతమంది ఈ కార్యక్రమం చేసి పెయింటింగ్ లేపించారు. తప్పే ఉందండి? నాకు అర్థం కావట్లా. ఇవాళ వచ్చి ఇది చూడటానికి కూడా రానివ్వట్లేదు. మజ్జిగ చలివేంద్రానికి ఇక్కడ ఎమ్మెల్యే ఫోటోలు పెట్టిస్తున్నారు, ఇక్కడ మజ్జిగ చలివేంద్రం పెట్టుకుని ఒక ఫోటో పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలా, టెంట్లు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలా. ఎందుకు ఎవరో అర్థం కాలేదు. టెంట్లు ఎందుకు పెట్టనివ్వలేదండి? అది ఎందుకు పెట్టనివ్వలేదంటే టెంట్లు పెట్టనివ్వలేదు, ఏమి చేయనివ్వట్లేదు. ఇవాళ ఎంత అన్యాయంగా, ఎంత దుర్మార్గం అర్థం కావట్లేదు. ఇక్కడ మేము అడుగు పెట్టి దండి మార్చి చూడటానికి కూడా లేకుండా చేస్తున్నారు. అది ఏంటిది? వెళ్ళడానికి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరు ఓపెన్ చేయట్లా. ఓపెనింగ్ ఎవరు పుట్టి పరిగణలో అడుగు ముందు
ఏమి చెయ్యు సార్. ఏం చేయాలి ఏం చేయండి ఏం చేయండి. పూల్ గాంధీ గారికి సార్, పూలే సార్, గాంధీ గారి పూల్ తప్పే ఉందండి. చెప్పండి అసలు గాంధీ గారి ఆ రోజు బీర్ బాటిల్ పెట్టారు ఎవరో, దానికి మీరు ఇన్వెస్టిగేషన్ చేశారా? ఇప్పుడు దాకా ఎవరినైనా తీర్చారా? తీసారు ఎన్ని అయినాయి సార్. ఎవరిని పట్టుకున్నారండి? ఎవరిని పట్టుకున్నారు? ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరిని అరెస్ట్ చేశారు? అదే కార్యక్రమం చేస్తున్నారండి. రీఓపెనింగ్ అనేది లేదు. అదే కార్యక్రమం మీరు ఏం పెట్టుకున్నా చలివేంద్ర పెట్టినా ఏం పెట్టినా ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. మీకు ప్లేస్ కూడా చూపించారు అక్కడ పెట్టుకోండి. ప్లేస్ కూడా చూపించారు అక్కడ, వేసుకోమని పక్కనే ప్లేస్ చూపించారు. వేయండి పెట్టండి చెప్పారు కూడా. నేనున్నా అక్కడ మీరు ఇంట్లో దీనికోసం చూస్తున్నారు. కాదు రీఓపెనింగ్ అంటే ఏంటంటే అన్న తర్వాత మీరు వచ్చి దేని రీఓపెనింగ్ అంటారండి? మీరు అర్థం చేసుకునేది అలా కాదు. గాంధీ గారు పూలు అయినారా? కాదు, గాంధీ గారు పూలు అయినారా? వేసుకోండి సార్, తర్వాత వేసుకోండి సార్. గాంధీ గారు పూలు అయినారా? వేసుకోండి, ఎవరు వద్దంటారు. కానీ ఈ రోజు గాంధీ గారు పూలు అయినారా? కాదు, గాంధీ గారు పూలు అయినారా? కాదు, గాంధీ గారు పూలు అయినారా? అలాగే పూలు అయినారా? కాదు, గాంధీ గారు పూలు అయినారా? చెప్పినా సరే మరి ఎవరైనా ఇచ్చారు? చలివేంద్రం కాదు, టెంట్ వేయనివ్వలేదు. టెంట్ తీసుకొచ్చి ఇప్పుడు మీరు అడ్డుకున్నది మీరు. మా దగ్గర వీడియో ఆల్రెడీ మా వాళ్ళు తీశారు. మీరు అడ్డుకున్నప్పుడు ఆల్రెడీ వీడియో తీశారు సార్. మేము ఫోటో దిగేసి వెళ్ళిపోతాం సార్. ఇక్కడ నుంచి దిగండి సార్. ఫోటో దిగేసి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళండి. అదే మాట ఇచ్చాము, లోపలికి వెళ్ళాం సార్. ఫ్లెక్సీ అది పట్టుకోమా. అవునా? అదే మరి ఒకసారి